హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంటికి ఒక తేలొచ్చింది. రోజు ఒక గెస్ట్ ఒస్తుంది మా ఇంటికైతే. కానీ చాలా భయమేసింది. ఒక్కటి గాదు మా పక్కింట్లోనైతే 4, 5 వచ్చినాయి. మా ఇంట్లో ఇది ఫస్ట్ టైమ్ గాదు. చిన్న చిన్నగుండే 2 వచ్చినాయి. తర్వాత ఇది పెద్దదనమాట. ఫస్ట్ టైమ్ ఇంత పెద్దదొచ్చింది. మస్తు భయమైందసలు ఊడుస్తంటే చెప్పుల కిందుండే. ఎవరైనా చెప్పులేసుకుంటే మాత్రం జాగ్రత్తగా చూసుకొని జేసుకోవాలి. కాకపోతే ఇక్కడ అడవి గదా! అందుకే ఇన్ని తేళ్ళనమాట. ఈరోజైతే మా ఇంట్లో పన్నీర్, ఇంకా మష్రూమ్ రోల్ చేస్తాననమాట. అంటే చపాతీతో పెట్టుకొని తినంటే పిల్లలు తినరు గదా! అందుకోసమనే ఇలా రోల్స్ లాగా చేసినాననమాట నేనైతే. ఫస్ట్ అయితే దానికోసం పన్నీర్ ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్‌గా. తర్వాత మనం మామూలుగా కర్రీ వండుకుంటాం గదా! అలానే అనమాట. ఆవాలు, జీలకర్ర, పోపు గింజలేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి వాటినైతే. ఫ్రై అయిన తర్వాత అయితే మష్రూమ్ ఉంటాయి గదా! మష్రూమ్ మీద చిన్నగా పొరలాగా వస్తది. ఆ పొరనైతే తీసేసి కట్ చేసుకోవాలి చిన్నగా. కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో ఏసి కడుక్కొని తర్వాత అయితే దీంట్లో వేసుకోవాలనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్ ఏయాలి ఫస్ట్. మష్రూమ్ ఏసి కొంచెం ఫ్రై తర్వాత టమాటాలు గూడా ఏసుకొని వాటిని గూడా ఫ్రై గానీలో ఎన్ని సార్లు ఫ్రై గానిద్దాము. ఇన్ని సార్లు ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, కారం ఏసుకొని మసాలా, ధనియా పౌడరు, ఇంకా మన దగ్గర మసాలా ఏదైనా ఉంటే అవి గూడా ఏసుకొని వాటిని గూడా మంచిగా కలుపుకొని ఫ్రై గానివ్వాలనమాట. కొంచెం ఎక్కువ సేపు ఫ్రై గానివ్వాలి వీటినైతే. అయిపోయేదాకా కలుపుకోవాలనమాట. తర్వాత మనము పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అంటే ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! అవి గూడా దీంట్లోనే వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలనమాట. కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అయితే టమాటో సాస్ ఉంటది గదా! ఆ టమాటో సాస్ అనేది ఒక హాఫ్ కటోరీ యేసుకుంటే సరిపోతది. నేనైతే ఎందుకు కటోరీలో కడగడం అనేసి దాంతోటేస్తాననమాట. మీ ఇష్టం. మీరు కటోరీలో యేసుకోనంటే యేసుకోవచ్చు. తర్వాత అంతా కలుపుకున్న తర్వాత మన మీగడ ఉంటది గదా! అంటే అట్టు ఉంటది గదా! పాల మీద అట్టు వస్తది గదా! నేనైతే అది ఏసినా అనమాట. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఏసుకోండి. లేదు అనుకుంటే ఇలా పాల మీద అట్టు తీసేసి అదేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటదనమాట. తర్వాత అయితే నేను గరం మసాలా ఉంటది గదా! అది లాస్ట్‌లో ఏసేసి కలుపుతాననమాట. కలుపుకున్న తర్వాత కర్రీ అయితే పక్కన పెట్టుకొని తర్వాతైతే ఇలా మన కిచెన్ టాప్ ఉంటాయి కదా! నేనైతే ఇక్కడే చపాతీ చేసుకుంటా అనమాట ఎప్పుడైనా. ఆహ్, ఎందుకంటే పీట లేదు నా దగ్గర. అందుకే దీని మీదనే చేసుకుంటా. ఇంకా మామూలుగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి పిండి. కలుపుకున్న తర్వాత ఇలా చపాతీ అయితే చేసుకొని దాన్నైతే పెనం మీద మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్‌లు కాల్చుకోవాలి. వన్ సైడ్ కాల్చుకోవద్దు. తర్వాత ఆయిల్ గూడా పెట్టాలనమాట. నార్మల్‌గా డ్రై గూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనం రోల్ చేస్తానం గాబట్టి కంపల్సరీగా ఆయిల్ పెడితేనే బావుంటది. ఆయిల్ పెట్టకుండా చేస్తే బావుండదనమాట. అందుకనే పెట్టుకోవాలి. తర్వాతైతే చపాతీ రెడీ అయిపోయినంక నేనైతే దీని మీద షేజ్వాన్ చట్నీ ఉంటది గదా! ఆ చట్నీ పెడతానా. లేదు అనుకుంటే బ్రెడ్ మీద పెడతారు గదా! అలాంటి ఏవైనా సంథింగ్ ఏదో ఒకటి. లేదంటే టమాటో సాస్ అయినా ఏసుకోవచ్చు. తర్వాత కర్రీ మనం వండినాం గదా! కర్రీ గూడా పెట్టేసి ఇలా పిల్లలకిచ్చేస్తే మా బిట్టుగాడిలాగా మంచిగా తినేస్తారందరూ. వీడికైతే ఏది జేసినా వంకలే. ఒక్కడు గూడా సప్పుడేక తిననే తినడు. చూడండి దీంట్లో గూడా మొహం ఇలా అంటే ఎక్స్‌ప్రెషన్స్ పెడతాడిప్పుడు. చూడండి. వాడి ఎక్స్‌ప్రెషన్‌కి అర్థం గూడా గాదు నాకు. వాడు తల ఊపేది బాలేదని గాదు. బాగుంది. కానీ మా మమ్మీకి సబ్స్క్రైబ్ చేయకండి. అంతే. వాడు చెప్పే డైలాగ్ అదే. ఆ! ఓకే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరన్నా ఒక్కరికన్నా షేర్ చేయండబ్బా! ప్లీజ్.